ప్రైజ్ లేటండి. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. దేవాతి దేవుడు వాక్యం ద్వారాగా మనందరితో మాట్లాడబోతున్నారండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనంలో, ఆ దినముల యందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందని అరణ్యములలో కేకలు వేస్తున్నాడండి. ఆయనకు ఒక్కడికైనా బాధ్యత ఉంది, మనకి లేదండి. దేవుడు అందరినీ పోషించి అందరి కోసము ఆయన యవ్వనమంతా ఇచ్చేసారండి. కానీ మనం ఎవ్వరము చింత భయము లేకుండా ఎలా ఉంటున్నామండి? మారు మనసు పొందారండి. పొందకపోతే ఇదే అనుకూలమైన సమయం అండి, గొప్ప తరుణము. మారు మనసు పొందాలండి. లేదంటే ఆయన ఏ క్షణాన్ని వస్తారో ఏ సమయం వస్తుందో మనకు తెలియదండి. సమయము దినములు చెడ్డి సమయాన్ని పోనీక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలండి. ఎందుకంటే దేవాతి దేవుడు మన కొరకు ఆయన చూస్తున్నారండి. మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు. కానీ ఆయన ఒక్కడండి నిజమైన దేవుడు, ఎవ్వరూ లేరండి. కానీ నేనే సత్యమును జీవమునై ఉన్నానంటే ఎవరు వింటలేదండి. కానీ ఇదే అనుకూలమైన సమయం అండి. మారు మనసు పొందకపోతే ఇప్పుడే మారు మనసు పొందండి. దేవాతి దేవుని తెలుసుకోండి. ఆ నిజ దేవుడిని మీరు ఎరిగి ఉండాలని ఆ దేవాతి దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. ఈ లోకంలో ఎవ్వరూ ఏది చేయలేరండి. మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన రక్త సంబంధులు కానీ ఎవ్వరూ మనల్ని ఇడిపించలేరండి. మనల్ని ఇడిపించేవారు, కాపాడేవారు ఎవరండి? ఆ దేవాతి దేవుడే. ఆ యొక్క యేసుప్రభు మాత్రమేనండి. అక్క తండ్రిని విడిచి నీ కొరకు నా కొరకు వచ్చిన దేవాతి దేవుడండి. ఎందుకంటే ఆ కరుణామయుడు నిన్ను కరుణిస్తూ కాపాడుతున్నాడండి. కొన్ని దినాలలో కొంతమంది అనేక విధంగా నశించిపోతున్నారు. కానీ దేవుడు నిన్ను అలా చేయలేదు. ఎక్కడ ఉంచాడండి? అనేకులు ఉన్న చోట ఉంచాడు, పరిశుద్ధులు ఉన్న చోట ఉంచాడు.